పార్టీ కోసం 12 సంవత్సరాలుగా కష్టపడుతున్న ఎలాంటి గుర్తింపు పొందని కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో 700 మంది సమాచార సేకరణ కమిటీలో చేర్చామని తెలిపారు. ఈ కమిటీలు ఎవరికైనా పదవులు ఇవ్వడానికి కాదని క్షేత్రస్థాయిలో నిజంగా ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారనే విషయాలను నిష్పక్షపాతంగా స్వీకరించి పార్టీ నాయకత్వానికి అందించడమే వీరి బాధ్యత అని వివరించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 28 మంది సభ్యులతో కమిటీ పనిచేస్తుందని, అందులో పరిశీలకులు, సీనియర్ నాయకులు, సాధకులు కలిసి సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు. కమిటీ సభ్యులకు సహాయంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేక సపోర్టు టీం కూడా పనిచేస్తుందని వెల్లడించారు. కమిటీ సభ్యుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగిందని చెబుతూ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారో, ప్రజల్లో వారి ఆదరణ ఎలా ఉంది, పార్టీ పట్ల వారి నిబద్ధత అంతా అనే అంశాలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేశామని స్పష్టం చేశారు. త్వరలో ప్రత్యేక ప్రో ఫార్మా అందిస్తామని, అదే భవిష్యత్తు పార్టీ నిర్మాణానికి రూల్ బుక్ గా ఉంటుందని తెలిపారు. సామాన్య కార్యకర్తల నుంచి భవిష్యత్తు నాయకత్వం రావాలని తన ఆకాంక్ష అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలో ఆటో డ్రైవర్లు, టీ షాప్ నిర్వహించే వ్యక్తులు, గృహిణులు, రోజువారీ కూలీలు వంటి సాధారణ జన సైనికులకు